ఛానల్కు స్వాగతం. భారతదేశంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అందులో బ్రిటిష్ వారు నిర్మించిన కట్టడాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఇప్పటికీ కూడా వారు కట్టిన కట్టడాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. అందులో కొన్ని కట్టడాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, విక్టోరియా టెర్మినస్. బ్రిటిష్ వారు నిర్మించిన అద్భుతమైన కట్టడాల్లో ఇది ఒకటి. విక్టోరియా టెర్మినస్ మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ప్రధానమైన రైల్వే స్టేషన్, అలాగే రైల్వే ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. దీనిని 1878 మరియు 1887 మధ్య నిర్మించారు. గతంలో దీన్ని విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. ప్రస్తుతం దీన్ని ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని పిలుస్తున్నారు. నెంబర్ 2, ఫోర్ట్ సెయింట్ జార్జ్. భారతదేశంలో మొట్టమొదటి ఇంగ్లీష్ వారు నిర్మించిన కోట. దీనిని 1639వ సంవత్సరంలో మద్రాస్ అనగా చెన్నై తీరంలో స్థాపించారు. ఈ కోటను వ్యాపార కార్యకలాపాల నిమిత్తం వాణిజ్య ప్రయోజనాల కొరకు నిర్మించారు. నెంబర్ 3, పార్లమెంటు భవనం. దీని గురించి ఇండియాలో తెలియని వారు ఉండరు. పార్లమెంటు భవనం ఢిల్లీలో ఉంది. దీనిని 1921లో కట్టడం ప్రారంభించి 1927లో ముగించారు. ఈ భవనం వృత్తాకారంలో ఉంటుంది. ఇది అశోక చక్రం ఆధారంగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనిని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశాల కొరకు బ్రిటిష్ వారు నిర్మించిన అద్భుతమైన కట్టడం. నెంబర్ 4, బాంబే హైకోర్టు. బాంబే హైకోర్టు భారతదేశంలోని పురాతనమైన హైకోర్టుల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలో ముంబైలో ఉంది. ఈ హైకోర్టు 1871వ సంవత్సరంలో ప్రారంభించి 1878వ సంవత్సరంలో పూర్తి చేశారు. ఇది బ్రిటిష్ వారు కట్టిన కట్టడాల్లో ఇది ఒకటి. ఇది ఇప్పటికీ హైకోర్టుగానే పనిచేస్తుంది. రైటర్స్ బిల్డింగ్. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉంది. దీనిని 1777వ సంవత్సరంలో థామస్ లియన్ నిర్మించారు. ఇది మొదట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రచయితల కార్యాలయంగా పనిచేసింది. ఇది ప్రస్తుతం భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనం. నెంబర్ 6, ఇండియా గేట్. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంది. దీనిని 1921వ సంవత్సరంలో ప్రారంభించి 1931వ సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీనిని మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 90,000 మంది సైనికులు యుద్ధంలో చనిపోయిన వారికి గుర్తుగా కట్టిన స్మారక చిహ్నం. ఇండియా గేటు భారతదేశంలోని అతిపెద్ద యుద్ధ స్మారక చిహ్నాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నెంబర్ 7, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. ఇది కోల్కతాలోని ఆలీపూర్లో బెల్వెడెరే ఎస్టేట్లో ఉంది. ఈ నేషనల్ లైబ్రరీ భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం. ఈ లైబ్రరీలో భారతదేశ అరుదైన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, అనేక చారిత్రాత్మక విశేషాలు కలిగిన పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీలో 20 లక్షల పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇది భారతదేశ పబ్లిక్ రికార్డ్ గ్రంథాలయం. ఎవరికైనా ప్రవేశం ఉంది. నెంబర్ 8, సెయింట్ పాల్స్ క్యాథడ్రల్. ఇది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో ఉంది. దీనిని 1837వ సంవత్సరంలో ప్రారంభించి 1847లో పూర్తి చేశారు. ఇది కూడా బ్రిటిష్ హయాంలో కట్టిన కట్టడం. ఇది కోల్కతాలో అతిపెద్ద చర్చ్. ఆసియాలో మొట్టమొదటి ఆంగ్లికన్ క్యాథడ్రల్ అని చెప్తారు. నెంబర్ 9, విక్టోరియా స్మారక చిహ్నం. విక్టోరియా మెమోరియల్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. దీనిని 1906 సంవత్సరం నుండి 1921 సంవత్సరం మధ్యలో నిర్మించబడిన ఒక పెద్ద పాలరాయి భవనం. ఇది విక్టోరియా రాణి జ్ఞాపకార్థం అంకితం చేయబడింది. ఇది ప్రస్తుతం మ్యూజియం మరియు పర్యాటక కేంద్రంగా ఉంది. నెంబర్ 10, గేట్వే ఆఫ్ ఇండియా.
ఇది భారతదేశంలోని ముంబైలో నిర్మించబడిన స్మారక చిహ్నం. గేట్వే ఆఫ్ ఇండియా 1913 సంవత్సరంలో ప్రారంభించి 1924 సంవత్సరంలో ముగించారు. ఈ స్మారక చిహ్నాన్ని ముంబై తాజ్మహల్ అని కూడా పిలుస్తారు. దీనిని ఎందుకు నిర్మించారంటే మొదటి బ్రిటిష్ చక్రవర్తి అయిన జార్జ్ భారత చక్రవర్తిగా పట్టాభిషేకం చేసే టైంలో అతని భార్య మేరీ రాక జ్ఞాపకార్థం గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించబడింది. అలాగే సెంట్రల్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ తమిళనాడులోని చెన్నైలో ఉంది. దీనిని 1873 సంవత్సరంలో పూర్తి చేశారు. స్టేషన్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. ఇది ఇప్పటికే వాడుకలో ఉంది. దీనిని కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలోనే నిర్మించారు.